రైట్ రైట్ రైట్. వైసీపీ నిన్న ఇద్దరితో ఒక ఏడో జాబితా ఏదో వచ్చినట్టుంది. ఏం కామెంట్ చేస్తారు దాని మీద మీరు? కేవలం ఇద్దరితో సార్, ముఖ్యంగా ఎన్ని జాబితాలు విడుదల చేసినా అది పేరుకే సార్. తాపకి అటు ఇటు తారుమారు తక్రమారు అనే ఆట గేమ్ షో ఆడుతున్నారు ఆయన. సో మేము ఇచ్చేసాం మీరు ఇవ్వలేదు, మేము ఇచ్చేసాం మీరు ఇవ్వలేదు అనే పాడిందే పాట పాచిపళ్ళ దాసరా అన్నట్టుగా ఎంతమంది ఖరారు అవుతారో, ఎంతమంది మారబోతున్నారో ఇవంతా క్లారిటీగా లేనటువంటి పరిస్థితి అండి. దాని తర్వాత సుమతి, కాలమతి, మందమతి స్టోరీ లాగా గతంలోనే చాలా మంది చేపలు ఇది ఎండిపోయే చెరువు అని తెలిసి పక్కకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తర్వాత కాలమతి లాగా పరిస్థితిని బట్టి వస్తున్నటువంటి పరిస్థితి, మందమతి లాగా రాలేని పరిస్థితి అండి. అంటే ఒకవేళ రోజా గారి లాగా, రజనీ గారి లాగా, సజ్జల బాబాయ్ గారి లాగా వీళ్ళందరూ అటు ఇటు పోలేక జగన్ గారినే పట్టుకొని వేలాడతారు. అసలు ఒక ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు, ఒక ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదండి. సజ్జల గారు కేవలం ప్రమాణ స్వీకారం చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఈ రోజు రాష్ట్రాన్ని శాసిస్తున్న పరిస్థితి. ఇంకోటి ఏంటంటే మేము ఎన్నో చేశామంటారు. అమరావతి ఒక ఇటుక మీద, అంటే అమరావతి రాజధాని ఒక ఇటుక మీద బొచ్చడు భారతీయ సిమెంట్ వేయడం చేతగానటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నా సరే మనం ఒప్పుకుందాం సార్. కానీ 4.5 సంవత్సరాల వరకు క్యాపిటల్ అంటున్నారే కానీ కనీసం ఒక కట్టడం అక్కడ కట్టల. ఆఖరికి ఏం కట్టారా అంటే వాళ్ళ భార్య కోసం అదే ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టినట్టుగా ఋషికొండలో 450 కోట్లు పెట్టి విల్లాలు కట్టేశారు. ఇంత ఖరీదైన బాత్రూమ్ అంట. ఈ బాత్రూమ్ చూస్తే నాకు బళ్ళారి ఒక ఆయన గుర్తొస్తున్నాడండి. ఆయన కూడా ఇదే కేసులో ఇరుక్కొని బంగారు బాత్రూమ్లు కట్టేసినటువంటి పరిస్థితి, జడ్జిల్ని 100 కోట్లు పెట్టి కొనేసినటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం నుంచి రోడ్లు వేసిన వాడికి డబ్బులు ఇవ్వక వాళ్ళు హైకోర్టుని ఆశ్రయిస్తే అసలు కాదు వడ్డీ కాదు చిన్నగా వస్తున్న పరిస్థితి. అదే రకంగా 33,000 ఎకరాల భూములు తీసుకున్న వాళ్ళకి కౌలు ఇవ్వడానికి డబ్బులు లేవట. గవర్నమెంట్ ఉద్యోగస్తులు 1వ తారీఖు జీతం ఇవ్వడానికి డబ్బులు లేవట. వాళ్ళు దాచుకున్న పిఎఫ్ డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవట. ఇవంతా కాదండి, కృష్ణా వారధి నుంచి ఈ దరి నుంచి ఆ దరి వరకు ఒక సినిమా రిలీజ్ అయిందండి. బహుశా ఏ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా వారధి మీద ఫ్లెక్సీలు నేను ఇంతవరకు చూడలేదండి. నేను పుట్టి పెరిగింది విజయవాడ. కానీ ఈ రోజు చూసానండి, అదేంటో శబదం అంట, వ్యూహం అంట రిలీజ్ కాబోతుంది. ఎప్పుడో రిలీజ్ అయ్యే డేట్ కి ఈ దరి నుంచి ఈ దరి వరకు భారతి గారే కనపడుతున్నారు. ఆయనలో జగన్ గారు కనపడలేదు, కానీ ఆమెలో మాత్రం భారతి గారు కనపడుతున్నారు. ఇదేంట్రా బాబు?